బాస్ వస్తున్నా. ఎక్కడున్నారు? వెళ్ళరండ్రా. బాస్ ఫోన్ చేశాడు, గుడికి రమ్మన్నాడు. రే మన వాళ్ళందరూ ఎక్కడున్నారా? బాస్ ఫోన్ చేశారు, గుడికాడికి రమ్మన్నారు. రాత్రి అక్కడ ఏమైనా తేడా జరిగిందంటే రాత్రి ఆ ప్లాన్ చెప్పాను కదా, అది గుర్తుందా? చెప్పాను కదా, అందరికి అర్థమైందా? రండి వెళ్దాం. నేను చెప్పింది చేస్తా కదా, నేను చెప్పిన చోట వెళ్ళి కూర్చో. విషయం తెలిసిపోయిందా? సరే ఓపెన్ చేద్దాం. రేవన్నా ఇలా కృష్ణా నుంచి వచ్చారా? సరే అయితే నువ్వు పని చేయి, ఎవరికి ఆయన తెలియకుండా నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేయి. వెళ్ళు. గురువు గారు, ఈ గుడికి సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయంటే కదా, ఎక్కడ ఉన్నాయి? అవును ఉన్నాయి. అవన్నీ మీకు ఎందుకు? అది వేరెడ్డికి సంబంధించిన వాళ్ళం, మన నాన్నతో వేరెడ్డి. అవునా బాబు, రండి రండి చూపిస్తాను రండి. సరిపోదు, అది ఇక్కడ ఎక్కడ ఉంటాయి దొరికింది. ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ భూమిపై వజ్రవనంలో స్వయంగా వెలిచిన వజ్రమౌళి గుడికి తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం ఇలా ఈ 4 వైపులా 4 తలుపులుంటాయి. మొదటి తలుపు అంటే తూర్పు వైపు ఉన్న తలుపు. ఈ తలుపులో వైద్యానికి సంబంధించిన పత్రాలు, ఔషధాలు ఎన్నో ఉన్నాయి. వీటిని కొన్ని సంవత్సరాల క్రితం ఊర్లో ఒక జబ్బు కారణంగా అందరూ చనిపోతున్నారని అలా ఈ తలుపును ఓపెన్ చేశారు. రెండవ తలుపు అంటే పడమట వైపు ఉన్న తలుపు. దీంట్లో అమ్మవారికి సంబంధించిన నగలు ఎన్నో ఉన్నాయి. అమ్మవారి జాతర సమయంలో ఈ నగలన్నిటిని బయటికి తీసి అమ్మవారికి అలంకరిస్తారు. ఇలా ఈ జాతరని ముగిస్తారు. అలా ఈ తలుపు ఓపెన్ చేశారు. మూడో తలుపు అంటే ఉత్తరం వైపు ఉన్న తలుపు. దీంట్లో కొన్ని కోట్లు విలువ చేసే వజ్రాలు, నగలు ఎన్నో ఉన్నాయి. ఈ తలుపుని కాపలాగా ఒక పాము ఉంది. ఈ తలుపుని ఇప్పటి వరకు ఎవరు తెరవలేదు. అంటే ఈ తలుపు కోసం మీ నాన్న ప్రయత్నాలా? అంటే వెంటనే ఆపాలి. పదండి వెళ్దాం, వెంటనే ఆపుదాం. చెప్పాలి. కృష్ణ చూసుకో. రే ఎందుకురా వీళ్ళిద్దరిని గడిస్తారు? అసలు ఎవరురా మీరంతా? రే చెప్పండి రా. రే ఎవరురా మీరు? నేనే కట్టించింది. వాళ్ళు ఏం చేశారు బాబాయ్? వాళ్ళు ఎందుకు కడీసో బాబాయ్? వీళ్ళు ఎందుకు కడీసో? ఆ నిధులు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నా బాబాయ్. మనిషిపోయినా అసలు నాకు వాడు నీ కొడుకు, కానీ నీ చెల్లెలు కూతురు. అసలు ఏం మాట్లాడుతున్నా బాబాయ్? ఇప్పుడు వదులుతావా వదలవా వాళ్ళని? వదలంటే నువ్వు అట్టే పని చేయాలి. ఏంటి? ఇల్లు ఆ తలుపు లోపించాలి. నువ్వు తెలవదే కట్టిస్తాగా చంపండి ఇల్లు. బాబాయ్ వదిలేమను, నన్ను ఏమన్నా చేసుకో, నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆ తలుపు లోపించాలరా. అంతే బాబాయ్, నీ కొడుకులు కూతురు కన్నా
ఆ నిధులే ఎక్కువ కదా బాబాయ్. సరే బాబాయ్, నీకు నచ్చిందే చేస్తా. ఆ తలుపులు ఓపెన్ చేస్తా. తమ్ముడు కొడక ఇదిగో తాళం చెయ్యి. వెళ్ళి డోర్ ఓపెన్ చేయరా. వాళ్ళు వదిలేస్తానన్నా కదా, వదులు. ఏంటో చెప్పు. మా నాన్న ఓపెన్ చేయడానికి వెళ్ళిపోతాడు. రే బాబాయ్, నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసినా ఊరుకున్నా. ఆఖరికి నన్ను చంపాలనుకున్నా సరే ఊరుకున్నా. కానీ నువ్వు కృష్ణాని జోష్కాని చంపాలనుకున్నావు. ఇప్పుడుండి రేపు పోయే నిధుల కోసం బంధాలు దూరం చేసుకుందాం అనుకున్నావు బాబాయ్. ఇప్పటికిప్పటికే నేను చంపేయాలనుంది. కానీ ఈ బాబాయ్ అనే పదం అడ్డొస్తుంది. చా, నువ్వు బాబాయ్ కాకపోయింటే ఈ పాటికి నా చేతిలో చచ్చిపోను. ఇప్పటికైనా మారితే మేమందరం నీతో ఉంటాం, లేకపోతే మేమందరం దూరం అయిపోతాం బాబాయ్. ఇంకా నీ ఇష్టం బాబాయ్. హా. సమయం బాస్. ఏం చేసావురా? బాస్ ఇది నా సమయం బాస్. ఇది నా సమయం బాస్. నిన్నెంత నమ్మేనరా. ఇంక నుంచి నాటు బాస్. ఇలాగా మేము పీసు లాగా తెచ్చుకోం, గట్టి గట్టి బలం వాళ్ళు తెచ్చుకుంటాం. చూసారా బాస్? కమాన్ బాయ్స్. రే మొన్న నీకే కాదురా, మనిషి నాకు అన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్. చూసారుగా, మొదలెడతామా? రండిరా. రే చెప్పరా. సరే పదరా, వీళ్ళని కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పేద్దాం.
ఏంటి కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావు? కాశివ మన 3 తలుపులు తెలుసా, 4 తలుపులు ఏముంది? ఏమో, ఆ పత్రాల్లో కూడా ఏమీ లేదు. స్వామీజీని అడిగినా సరే ఏం చెప్పలే. సరే అయితే ఆ 4వ తలుపులు ఏముందో తెలుసుకుందాం పదా. దీనికోసం మీటింగ్ పదా. నా మొహాన్ని కాల్చావు కదరా. ఏం మాట్లాడుతున్నారా? నిజమే మాట్లాడుతున్నాను రా. కాసేపట్లో మిమ్మల్ని చంపేస్తున్నా. ఈడా అర్జెంటుగా కృష్ణకి చెప్పాలి. బాబాయ్ వాళ్ళు వస్తున్నారు, భోజనం సిద్ధం చేయండి రా. హలో, కాసేపట్లో మీ ఫ్యామిలీని అంతా చంపేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు? ఎవడరా నువ్వు? కాసేపట్లో చంపడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? వచ్చేసాడు. ఎవడై ఉంటాడు? ఎలాగైనా కనిపెట్టాలి. ఎలా తప్పించుకోలేననుకున్నారా పోలీస్ జైల్లోంచి? కొన్ని రోజుల్లోనే వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తా. మిమ్మల్ని అందరినీ చంపేస్తా. భూకంపం సృష్టిస్తా. భూకంపం సృష్టిస్తా. భూకంపం సృష్టిస్తా.